హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, గారెలు చేద్దామని పిండి కలిపిన. దీంట్లో బియ్యపిండి, శనగపిండి, పప్పుల పొడి, ఉప్పు, జీలకర్ర, మిరప్పొడి వేసి కలిపిన ఫ్రెండ్స్. ట్రై చేద్దామని, కానీ ఎప్పుడు అమ్మ చేసి పంపించేది. ఈసారి నేను ట్రై చేద్దామని చేసిన ఫ్రెండ్స్. కానీ ఏమో పెద్ద సాహసం చేసిన ఫ్రెండ్, కానీ ఇంత కష్టం అని ఎప్పుడు అనుకోలే. అందుకే అమ్మ ఎప్పుడు చేసి పంపిస్తా అంటే చిన్నదైనా పెద్దదైనా కష్టంగా అనిపించలే. మనం చేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా వచ్చినాయో. ఏమో ఫ్రెండ్స్, బాబు కోసం స్నాక్స్ కావాలి. స్వీట్స్ తక్కువ ఫ్రెండ్స్ మా బాబు. మా బాబుకు స్వీట్ కన్నా కారం వస్తువులు చాలా ఇష్టం ఫ్రెండ్స్, నాలాగా. స్వీట్ కన్నా కారం వస్తువులు ఎక్కువ ఇష్టం ఫ్రెండ్స్, నాలాగా. స్వీట్ ఎక్కువ ఆశపడడు, ఏమైనా కారపు వస్తువులు అంటే చాలా ఇష్టం మా బాబుకి. కానీ ఏదైనా మనం చేసుకోవాలంటే కష్టంగా అనిపిస్తుంది. అదే పెద్దవాళ్ళు, అమ్మగారు చేసి పెడితే అంతగా సులభంగా తినేస్తాం ఫ్రెండ్స్. గారెలు, పబ్బిళ్ళలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు కూడా. స్వీట్ తక్కువ. మా ఇంట్లో మా ఆయన కూడా, మా హస్బెండ్ కూడా స్వీట్ తినడు, ఏమైనా కారపు వస్తువులే తింటారు. అదే అలవాటు మా బాబుకి కూడా వచ్చింది. సూపర్గా ఉన్నాయంటే చూడండి ఫ్రెండ్స్, కరకరలు ఆడుతూ. ఎట్టుండే ఫైజాన్? కరకరలు ఆడుతాందా? ప్లీజ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియో ఇంకా ముందుకు వెళ్ళాలని అందరూ కోరుకుంటున్నారు. ఇంకా ముందుకు వెళ్ళాలి. మా వీడియోస్ చాలా బాగా వైరల్ అవ్వాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు కూడా కోరుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ టైం చేస్తా ఉన్నా కాబట్టి కొద్దిగా చేసిన ఫ్రెండ్స్. పిండి ఎట్టొస్తాయో ఏమి అని డౌట్గా, కానీ దేవుని దయ వల్ల కొద్దిగా బాగానే ఉన్నాయి. కొంచెం క్రిస్పీగా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ అమ్మ చేసినంత టేస్ట్ ఏం రాలే ఫ్రెండ్స్. ఇంచుమించి వచ్చింది. కానీ పిండి పంపించి మా అమ్మ చాలా రోజులైంది, కానీ నేను ఇప్పుడు చేసిన ఫ్రెండ్స్. ఫైనలీ గారెలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే ఇంచుమించి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి.